లాంటి వాడు ఎంతమంది జతకట్టినా ఈ పిఠాపురం మంగమ్మని ఏమీ చేయలేరు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావలేదా అనే పద్యం మీకు గుర్తుందనుకుంటాను. మేం జతకడితే ఏమవుతుందో మీకు అర్థమవుతుంది. అసలు నేను జతకట్టాల్సిన అవసరమే నాకు లేదు. అక్కడి వరకు నేను నెట్టుకెళ్తాను. అక్కడ కుర్చీలో కూర్చుని ఆయాసపడకుండా ఉండండి చూస్తాను. మన మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందాం. వస్తారా? ఇప్పుడు వెళ్లాల్సింది మీరు, నేను కాదు. నేను గుడికి వచ్చిందాన్ని. మీరు చెడు చేయడానికి వచ్చి వెళుతున్నారు. వాళ్లతో జతకట్టమని మీరే కదా అన్నారు. కాబట్టి ఇక నుంచి మీరు మీ ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందుల్లో పడతారు. ఇంకెప్పుడు సీత పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలు చేయకండి. అసలు ఆ మాట చెప్పడానికి నువ్వెవరువే? సాటి ఆడదాన్ని. మీలా కాకుండా మేలు చేయాలని చూసేదాన్ని. అడ్డుపడితే ఏం చేస్తావే? పెళ్లి అయ్యేలా నేను మీ ప్రయత్నాలకి అడ్డుపడతాను. అది నీ వల్ల కాదు. పోటీ పడి చూడండి. ఇక నుంచి నేను సీత పెళ్లి ప్రయత్నాల్లోనే ఉంటాను. మీరు ఆపే ప్రయత్నాల్లో ఉండండి. అదిగో ఆ సావిత్రి నీలాగా ప్రయత్నాలు చేసి 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 చివరికి పూజలు చేస్తుంది. ఆవిడంటే అమాయకురాలు. పైగా తమరితో బియ్యం అందుకుంది. కూతురు కాపురం అనే భయం ఉంది. నాకు అలాంటేమీ లేదు. అడ్డంగా వస్తాను. పూజలు చేసి భారం దేవుడి మీద వెయ్యను. నేనే మీ ఎత్తులకి పై ఎత్తులు వేస్తాను. కయ్యానికి రెడీనా? సరే సరే చూద్దాం. ఆ సీతను ఎవరు పెళ్లి చేసుకుంటారు? దాని పేరెత్తితేనే పిల్లాడున్న తల్లిదండ్రులు ఎవరికైనా సరే మంగమ్మ గుర్తుకొచ్చి గుండె పగిలేలా చేస్తాను. నిజంగా? హా, నిజంగా అదే పరిస్థితి మీరు తీసుకొస్తే అవసరం తప్పదనుకుంటే నేను సీతని నా కొడుక్కి చేసుకుంటాను. అప్పుడు 100 మంది మంగమ్మలొచ్చినా ఆ పెళ్లి ఆపలేరు. చూద్దాం. వాడెవడో నాకు తెలియని వాడి చేతే నువ్వు అసలు తల్లివేనా, ఇలాంటి పిల్లనిచ్చి నాకు పెళ్లి చేస్తావా అని నిన్ను నిలదీసి అడిగేలా చేస్తా. పిల్ల బంగారం, గుణం నిప్పు. నీ పప్పులేం ఉడకవు. అనవసరంగా నన్ను కదిలించారు, పందెం కాశారు. ఓటమికి తలంచడానికి సిద్ధంగా ఉండండి. ఇంతవరకు ఓటమి అనేది మంగమ్మ చరిత్రలోనే లేదే, ఇక ముందు కూడా ఉండదు. నేను శారదని, చరిత్రలు తిరగరాస్తాను. సరే చూద్దాం. ఇక దయచేయండి. సాయం చేయమంటారా? ఓవే. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. అమ్మా, ఆవిడ అంత అన్నాగా కూడా మీరిలా? వదిన గారు, ఏంటి ఆవిడతో గొడవ పడుతున్నారు? ఆవిడకి పంచాయతీలంటే ఇష్టం లేండి. ఆవిడ గురించి ఇప్పుడు ఎందుకు కానీ మీ పూజ అయిందా? ఎక్కడమ్మా, ఆవిడ గారు కుదరదని చెప్పేసి వెళ్ళారు కదా. ఆవిడెవరండి మీ పూజలు ఆపడానికి? అది కాదమ్మా. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. మీరు కానివ్వండి. ఏం సీత, ఆవిడలా మాట్లాడుతుంటే నువ్వెందుకు కోరుకున్నావు? నన్ను మాట్లాడనివ్వదు కదా మా అమ్మ. ఆవిడ చాలా కత్సున్న మనిషి అమ్మా. అవతలి వాళ్ళు మెత్తగా ఉంటే అలాంటి వాళ్ళ నెత్తినెక్కి పిండి కొడతారు. ఎదురు తిరిగితేనే తోక ముడుస్తారు. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలాదశ. కూష్మాండ పూజ అయిపోయింది. కూష్మాండ ఖండన చెయ్యండి. గుమ్మిడికాయకి అందరూ నమస్కారం చేసుకోండి.
ఇప్పుడు కూష్మాండ ఖండన చెయ్యాలి. అమ్మా కాస్త అలా అందివ్వమ్మా. ఇక అమ్మాయికి దోష నివారణ అయినట్టేనమ్మా. బయటపడితే ఎవరి అడ్డంకులు ఆపే ప్రయత్నాలు ఉండవుగా. ముందు సీత వద్దంటుంది కదరా. ఆమెకొక్కదానికి అర్థమయ్యేలా చెప్పలేమా? ఇంతకు ముందంటే నేను ఒక్కడినే, నా మాట కాదంది. ఇప్పుడు ఇంతమంది నా గురించి చెప్పినా నమ్మదంటావా? అప్పుడు నువ్వని తెలుసు, నీ మీద మంచి అభిప్రాయం లేదు. అందుకే నువ్వు మంచి చేసినా నచ్చలేదు. అపార్థం అర్థం కానివ్వకుండా చేసింది. కానీ ఇప్పుడు వేరు. ఏమ్మా స్వర్ణ? ఆంటీ ఏమైంది? గుడికెళ్ళారా? పూజ బాగా జరిగిందా? ఇంట్లో అమ్మమ్మ గారు లేరు. నాకెందుకో డౌట్ వచ్చింది, అందుకే ఫోన్ చేశాను. నీ డౌట్ కరెక్టే. ఆవిడ గారు గుడికి వచ్చారు, మీ అమ్మని అక్కయ్యని అవమానించి వెళ్లారు. అయితే పూజ జరగలేదా? జరిగింది కానీ ఆ గుమ్మడికాయ పగిలిన మరుక్షణం మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఆ కాయ ఒక్కలైనట్టే మన చుట్టెరకం చట్టుబండలైపోతుంది. ఇక అమ్మాయికి దోష నివారణ అయినట్టేనమ్మా. మీరు చాలా మంచివారా ఆంటీ? అన్నీ బాగున్న కోడల్ని నానా తిప్పలు పెడుతున్న అత్తగారులున్నారు. కానీ కోడలు కాకముందే మా అక్క మీద ఎంత ప్రేమాభిమానాలు చూపించడమే కాకుండా బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. సీత నా కోడలవుతుందంటే తన కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. అంతా మా అక్క అదృష్టం. ఎలాగైనా మా అక్క పెళ్లి రఘురంగారితో జరిపించాలి. మొత్తానికి పూజ జరిగిందనే మంచి విషయం చెప్పారా ఆంటీ? ఎవరే ఆంటీ ఆంటీ అంటున్నావు? ఏమిటి మంచి విషయం అంటున్నావు? ఎవరు మాట్లాడేది? అది ఇలా ఇవ్వ, ఫోన్ ఇవ్వు. ఇవ్వ. హలో 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 ఆంటీ ఆంటీ అంటున్నావు? ఏమిటి మంచి విషయం అంటున్నావు? ఎవరు మాట్లాడేది? అది ఇలా ఇవ్వ, ఫోన్ ఇవ్వు. ఇవ్వ. హలో 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 సర్కార్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందండి? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎప్పుడు వెళ్తుంది? హలో 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 ఆ, ఆ? ఎవతే ఇది? సక్కర్ ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అంటుంది. అది అది మా ఇంటి దగ్గర ఆంటీ కడుపు నొప్పికి తలనొప్పికి అక్కడున్నప్పుడు చిటికా వైద్యం చెప్పేది. ఏయ్, అది అక్కడ ఆంటీ. ఎక్కడో ఆంటీ చిట్కాలు ఇక్కడెందుకే? మనకిక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండగా పిచ్చి మాటలు విని పిచ్చి పిచ్చి వైద్యాలు చేయకు. నీ కడుపులో పిఠాపురం వారసుడున్నాడు. ఆ విషయం మర్చిపోయానమ్మా. ఆ? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీ కడుపులో వారసుడున్నాడన్న విషయాన్ని మర్చిపోయావా? అది కాదు, అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందన్న విషయం.
నీకిప్పుడు కడుపు నొప్పిగా ఉందా? ఆ, ఆ, అదేం లేదే. మరి ఆంటీ చిట్కా అన్నావు? ఆ, మేము చిట్కా లాంటి అంటాము, అందుకే అలా చెప్పాను. సర్లే, నీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు. స్పెషలిస్ట్ డాక్టర్ని ఇంటికి రప్పిస్తా. అర్థమైందా? చిల్లరగా చిట్కా వైద్యాల మీద ఆధారపడకూడదు. నువ్విప్పుడు ఆ బడిపంతులు రామచంద్రయ్య కూతురివి కాదు, మంగమ్మ మనవరాలివి. మంగమ్మ వారసుని నీ కడుపులో మోస్తున్నావు, గుర్తుంచుకో. జాగ్రత్త. ఇదిగా. అలాగే అమ్మమ్మా. తొమ్మిది నెలలని టైం కాకుండా 9 ఏళ్లుంటే ఎంత బాగుండో. చక్కగా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, హై క్లాస్ ట్రీట్మెంట్. మిస్ ఇండియాకి పోటీ చేయొచ్చు. నీ అహంకారానికి ఫుల్ స్టాప్ పెడతా. నిన్ను నీ మనవన్ని ఒక ఆట ఆడిస్తాను, చూడు మంగమ్మ. ఒరేయ్, ఎలాగైనా సీత నువ్వే పెళ్లి చేసుకోవాలి. అమ్మా, సీతగారంటే నాకేమీ ఇష్టం లేదా? ఐ లవ్ యూ చెప్పిన వాణ్ణి. నా భయం అంతా ఎక్కడ తొందరపడుతుందో, ఎలా రియాక్ట్ అవుతుందో అనే. సీతగారమ్మా, ఊళ్ళో లేవన్నావుగా? నువ్వు వచ్చావో రాలేదో పూజ విషయం నీకు తెలుసో లేదని చేసుంటుంది. మాట్లాడు మాట్లాడు. హలో, హౌ ఆర్ యూ సరిగమప? అదేం పేరు? సంగీత సరస్వతులు కదా. అయితే మాత్రం మా అమ్మ నన్నులు పెట్టిన పేరు సీత. నేను మార్చకూడదా? అది ఇంటి పేరు మారాక. మార్చేద్దామనే ఉంది, కానీ మీరే ఇంటర్వ్యూలో పాస్ అయ్యాకే అంటున్నారు. అదేం రూల్ కాదు, కానీ ఫార్మాలిటీ కోసం. అసలు మనుషులు ఒకరినొకరు చూడకుండా ఎలా అని. మా అమ్మగారితో మనసు తెలియాలి అన్నారట. అది మీ గిఫ్ట్స్తో అర్థమైపోయింది. మరి నేను ఎదురుపడ్డాక నచ్చకపోతే? నేను అందాలకి ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు. ఎలా ఉన్నా ఓకే అంటారా? ఎలా ఉన్నా అంటే ముక్కు మొహం మనిషిలాగా అన్నీ ఉండాలి కదా. నచ్చని ఫేస్లా ఉంటే? నాకు అలాంటివేం లేవు. అయితే ఓకే. అవును, మీకు మీ అమ్మగారు వివాహ దోషం గురించి, మేం చేసిన పూజ గురించి మీకేమైనా చెప్పారా? తెలుసు. ఎలా జరిగింది పూజ? మన పెళ్ళవుతుందన్న నమ్మకం కలిగేలా. అది పూర్తయిన దగ్గర నుంచి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మీతో చాలా విషయాలు మాట్లాడాలనిపిస్తుంది. ఏంటి, ఇందాక నచ్చకపోతే అన్నానని డౌట్ వచ్చి ఇలా అంటున్నారా? చచ్చా, అలా ఏం కాదు. నిజంగానే నాకు అలా అనిపించింది అన్నాను. సరే, ఊరు నుంచి రాగానే కలుద్దాం. ఏ, ఇప్పుడే చూసే అవకాశం ఇవ్వచ్చు కదా. ఎలా? మీ ఫోటోని వాట్సాప్లో పంపించవచ్చు కదా. వాట్సాప్లోనా? ఎస్, వెంటనే మీ సెల్లో ఫోటో తీసి నాకు పంపించండి. వెంటనేనా? అవును, వెంటనే. తప్పదా? తప్పించుకుంటే అనుమానించాల్సి వస్తుంది. నో, అలాంటి అవకాశం ఇవ్వను. పంపాక దడుచుకోవద్దు. జోక్ చేయకండి. అయితే మళ్ళీ ఫోన్ చేస్తా, వెయిట్ చేయండి. ఓకే. ఏంట్రా? ఫోటో పంపమంటుంది. సరే అయితే ఓ పని చెయ్యి. రే, ఫోన్ ఇటువరా. అలాగే కూర్చో. ఇదిగో, ఇప్పుడు ఫోటో పంపించరా.
పంపించానమ్మా. అమ్మా ఫోన్. మాట్లాడరా. హలో, ఏంటి ఫోటోతో తడిపిస్తున్నారా? ఇమ్మీడియట్ గా అన్నారుగా, ఉన్న ఫలంగా పంపా. రేపు కొరియర్లో ఆంజనేయ స్వామి రక్ష పంపనా? అంటే నన్ను ముందుకు నడిపించరా? అదేం ప్రశ్న అండి. భార్యకి భర్తే కదా జీవితకాలం రక్షణ. గ్రేట్ సీత, నువ్వు చాలా ఇంప్రెస్ చేస్తున్నావు. సేమ్ టు యూ. మీరు రాగానే కలవండి ప్లీజ్. సరే, రాగానే కలుద్దాం. బాయ్. బాయ్. రఘు, ఏంట్రా ఇది? పిచ్చిదమ్మా, సీత పిచ్చిది. దగా చేస్తున్నావు, ఇంకా ఇంకా అగాధంలో కూరుకుపోతున్నావు. నా అంతరాత్మ వేసే ప్రశ్నలకు సమాధానం ఈ కన్నీళ్ళే అమ్మా. హలో, ఎవరే ఫోన్లో? నేను సీతనమ్మమ్మ గారు. ఓ, రామచంద్రయ్య పెద్ద కూతురివా? ఆ వర్సేమిటి? నన్ను అలా పిలవద్దని చెప్పాను కదా. ఇంకా చిన్నదేమో అనుకున్నాను. సర్లే, ఎలాగైనా పెళ్లి కాని దానివి. నా మనవరాలి కంటే చిన్నే. ఏమిటి నువ్వు ఫోన్ తీసావు? మీ అమ్మ ఏమి రాజకార్యాలు వెలగబెడుతుంది? వాకిలుడ్చి ముగ్గేస్తుంది. అంతేలే, పాచి పనులు తప్ప మీకు వేరే పనులేముంటాయి? అసలు మీరు ఫోన్ ఎందుకు చేశారో ముందు అది చెప్పండి. ఇలా మా బతుకులు వెక్కిరించడానికి అయితే ఫోన్ పక్కన పెట్టేసి వెళ్తాను. మీకు తృప్తి తీరేదాకా వంకలు పెడుతూ తిడుతూ ఉందరు గాని. ఏమిటే నీకు ఆ తల బిరుసు? నేనేమన్నా పని లేక ఫోన్ చేశాను అనుకుంటున్నావా? మీ మాటలు చూస్తుంటే పనిలేక ఫోన్ చేసినట్టుగా ఉంది. నౌకర్లతో చాకరీ చేయించుకునే బద్ధకం మాకు లేదు. తేరిగ్గా తిట్టే ఓపిక అంతకన్నా లేదు. లేనితనాన్ని ఎంత గొప్పగా సమర్థించుకుంటున్నావే. ముందు విషయం చెప్తారా లేకపోతే ఫోన్ పెట్టేయమంటారా? నేను మాట్లాడాల్సిన విషయం పెళ్లి పెటాకు లేని వాళ్ళతో కాదు. మీ అమ్మను పిలువు. పెళ్లి వయసు పెద్దతనం అనుకోకండి. పిచ్చివా కూడా పిలవే మీ అమ్మని. అమ్మా, వారు ఫోన్ చేస్తున్నారు. ఎవరే? అదే గొప్పవారు. మేడలు, మిద్దెలు, కార్లు, కాపలాదారులు ఉన్నవాళ్ళు. ఎవరే అంటే ఏంటేంటో అంటున్నావు? చెప్పొచ్చు కదా. వరుసలు పెట్టి నన్ను పిలవద్దన్నారు. పిఠాపురం మంగమ్మ గారు. అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. ఎంత పొగరు తలకెక్కి కొట్టుకుంటుంది ఇది. ఏయ్, నీకేమన్నా తలతెక్కా? ఏంటి ఆ మాటలు? పిన్ని గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. పినిగారు అన్నప్పుడే అర్థమైందిలే. అది పిచ్చి కూతలు కూయకుండా అట్ల కాడకాల్చి దాని మూతి మీద వాత పెట్టి ముందు. దాని రోగం నేను కుదురుస్తాను గానీ ముందు మీరు ఫోన్ చేసిన విషయం చెప్పండి. ప్రతిదీ నేను ఫోన్ చేసి చెప్తే గాని మీకు మీ బాధ్యతలు గుర్తుకురావా? క్షమించండి పిన్ని గారు, మీరు ఏ విషయం గురించి అంటున్నారో అర్థం కావడం లేదు. పానకం వడపప్పు గురించి. ఏయ్, బుర్రందా నీకు అసలు? ఎల్లుండి నుంచి ఆషాఢ మాసం. పిల్ల అత్తారింట్లో ఉండకూడదని నీకు తెలీదా? అయ్యో పిన్ని గారు, గుర్తుంది. ఇంకా మీరు లేచారో లేదో కాస్త ఆలస్యంగా ఫోన్ చేద్దాం అనుకున్నా. ఏ తమాషాగా ఉందా?